ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే ఈస్టర్కు ముందు 8వ ఆదివారము, ఈస్టర్కు ముందు 8వ ఆదివారము అంశము పతనము, దేవుని ఉద్దేశమునకు దూరమగుట. దేవుని ఉద్దేశమునకు దూరమగుట. ఈరోజు ఇచ్చిన బైబిల్ పాఠనాలు చూసినట్లయితే మొదటి పాఠముగా న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 7 నుంచి 22 వచనముల వరకు, 2వ పాఠముగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనముల వరకు, 3వ పాఠముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 18 నుంచి 27 వచనముల వరకు, ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 14వ కీర్తన. ఈరోజు మరి బైబిల్ పట్టణాలు ఇచ్చి ఉన్నారు. మొదటిగా పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 14వ కీర్తన కొన్ని వచనాలు చదువుకుందాము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొక్కడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును జీవాధిపతియును సృష్టికర్తవైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఉన్నవాడను అనువాడనైన దేవా, నీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నైనా ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవా, మరి నైనా మిమ్మల్ని ఆరాధన చేసుకోవటానికి, మిమ్మల్ని ఘనపరుచుకోవడానికి ప్రభువా, ఈ పరిశుద్ధ ఆదివారం రోజు ఈ కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నీ కృపా బాహుళ్యమును మా మీద ఉంచమని నైనా వినుచున్న వారికి వినగలిగిన మనసును ప్రభువా, గ్రహించగలిగిన శక్తిని అనుగ్రహించండి. ఈరోజునైనా ఈ కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసి ఉన్నాం కదా, మనకిచ్చిన అంశము పతనము, దేవుని ఉద్దేశమునకు దూరమగుట. అసలు పతనం అంటే మనం చూస్తూ ఉంటాము. ఇక ఈ లోకంలో కొన్ని విషయాల్లో వాడు పతనం అయిపోయాడు, వాడు అడిగంటిపోయాడు, అలా వాడు పడిపోయాడు, అలా ఈ కొన్ని మాటలు మనము పతనానికి అర్థం అనేది చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే అసలు దేవుని ఉద్దేశమునకు దూరం అగుట వలనే పతనం అనేది స్టార్ట్ అయ్యింది. అసలు దేవుని ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన సృష్టిని చేసినప్పుడు చక్కగా సృజించి మానవునకు ఏమి కావాలో ప్రతి ఒక్కటి కూడా సృజించాడు. అది సృజించిన తర్వాత మరి మనుష్యుని చేశాడు. ఆదాము ప్రక్కటెముక నుంచి అవ్వమ్మను తయారు చేసి వారిద్దరిని కూడా ఏదేని వనములో ఉంచినప్పుడు, ఏదేని వనములో సృష్టిని చక్కగా అందముగా తీర్చిదిద్ది మరి తినవద్దు అని ఒక చెట్టును అక్కడ పెట్టి ఆ చెట్టు ఫలాలు మీరు తినవద్దని ఆజ్ఞాపించాడు. అయితే వాళ్ళు ఏమయ్యారంటే తినవద్దు అన్న పండుని తిన్నారు. దాని వలన ఏమైందంటే పాపం అనేది వచ్చింది. మరి మనం చూసినట్లయితే అసలు దేవుని ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఆదికాండము మనం చూస్తూ ఉంటాం కదా, ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వాని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. ఇక్కడ సృష్టిలో ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, కింద కూడా సముద్రపులే కానీ, నీళ్ళ మీద ప్రాకు వాటినే కానీ, భూమి మీద విత్తనములు ఇచ్చే చెట్టులే కానీ, ప్రతి చెట్టును కూడా చక్కగా అన్నీ చేస్తూ మీకు అవి ఆహారం అవుతాయి. భూమి మీద ఉండే ప్రతి జంతువులన్నీ కూడా మీకు, ఆకాశ పక్షులే కానీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులే కానీ, పచ్చని చెట్లన్నీ కూడా మీకు ఆహారము అవుతాయి అని, ఆ ప్రకారం అవుతాయి అని దేవుడు మరి మనుష్యుని ఆజ్ఞాపించాడు. ఏమనంటే,
మీరు నా పోలికగా నేను చేసుకున్నాను కాబట్టి మీరేం చేయాలి అంటే ఈ భూమిని ఏం చేయమంటున్నాడంటే చక్కగా అభివృద్ధి పొందించి విస్తరించి మరి ఫలింప చేయాలంట. ఫలించి అభివృద్ధి పొందించి విస్తరింప చేయాలంట. మరి దేవుడు ఉద్దేశము ప్రకారము మనుషుల్ని ఎందుకు తయారు చేశారంటే మరి విస్తరించడానికి తయారు చేశాడు. విస్తరించి ఆయన పోలికతో ఆయనను స్తుతించుకోవడానికి మరి తయారు చేస్తే మరి ఇక్కడ ఏమైందంటే వీళ్ళు దురాశ వలన మరి ఆదాము అవ్వ ఏం చేశారంటే ఏదేను వనములో మరి చక్కగా దేవుడు వద్దన్న పండును తిన్నారు. అది దురాశ వలన ఏమైందంటే మరి పాపము వాళ్ళ పరిపక్వం అయిపోయి మరణానికి దారి తీశారు. అదే పతనము. కాబట్టి ఈ పతనమును మరి చూసినట్లయితే మనము చూస్తూ ఉంటాము. సృష్టినికి మనం ఎంతో అందంగా తయారు చేస్తే సృష్టిని మనం ఏం చేస్తున్నామంటే పాడు చేసేస్తున్నాము. అదేవిధంగా మరి మనుషులను కూడా పాడు చేస్తున్నాం. అయితే సృష్టిని దేవుడు మొదట ఎంత చక్కగా చేశాడంటే మరి చక్కగా చేశాడు. ఎలా? భూమిని మొదట ఆయన శపించలేదు, మొదట ఆయన భూమిని ఆశీర్వదించాడు. మొదట ఆయన భూమిని శపించలే. ఎప్పుడు ఆయన భూమిని శపించాడు అంటే మనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 14 వచనం చూసినట్లయితే, అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీవు ప్రాకుచ్చు మరి కడుపుతో ప్రాకుచ్చు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని అక్కడ మరి దేవుడు తెలియచేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అదే విధముగా మరి 2వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవాయువును ఊదగా నరుడేమయ్యాడంటే జీవాత్మ ఆయాడు. దేవుడు మొదట భూమిని చేసినప్పుడు మంచిదిగా సృష్టించాడు. కాబట్టే చక్కగా ఏమని చెప్పాడంటే ఇది మంచిది అని తెలియపరిచాడు కదా. ఆ విధంగా చూసినట్లయితే జీవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడంటే జీవాత్మ ఆయాడు. ఎలా ఊదాడంటే మనం చూసినట్లయితే నేల మట్టితో నరుని నిర్మించాడు. అంటే భూమిని ఏం చేశాడంటే దేవుడు మొదటిగా అది ఆశీర్వదించబడిందిగానే భూమి ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా చూసినట్లయితే మరి 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ అసలు ఈ 5వ అధ్యాయమే మరి బైబుల్ అన్నిటిలో కూడా మరి విషాదకరమైనదిగా మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ 5వ అధ్యాయంలో ఆదికాండంలో మరి అక్కడ అన్నీ కూడా ఏం చేస్తూ ఉంటారంటే మరి అక్కడ కలిగి మరి మనం చూస్తూ ఉంటాం. 3వ వచనంలో చూసినట్లయితే ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. ఇక్కడ మనము చూసినట్లయితే మరి 29వ వచనం చూసినట్లయితే భూమిని యెహోవా శపించినందు వలన కలిగిన మన చేతుల కష్టము మరి ఎలా ఉందంటే చూసినట్లయితే విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టారు. ఇక్కడ చూసినట్లయితే భూమిని యెహోవా శపించినందు వలన మరి భూమి శపించబడినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఎందుకు శపించబడింది అంటే మరి తినవద్దు అన్న పండును తిన్న ఆదాము అవ్వను మనం చూసినట్లయితే మరి అక్కడ దాని గురించి మరి అక్కడ సర్పము మరి చెప్పడం వలన ఆదాము అవ్వ తిని ఆదాముకి ఇచ్చింది. దాన్ని బట్టి ఏమైపోయిందంటే దేవుడు చెప్పిన ఆజ్ఞని వాళ్ళు ఏం చేశారంటే మరి త్రోసిపుచ్చారు. విధేయత అనేది చూపించలేదు. అయితే అక్కడ పండులో ఏమీ లేదు, కానీ మర్మము దేవుని మాటలో మాత్రమే ఆ మర్మం అనేది ఉంది. చాలామంది ఆ పండుని ఎందుకు పెట్టారు, ఆ చెట్టుని ఎందుకు పెట్టారు, ఆ చెట్టు పెట్టకుండా ఉంటే బాగుండు కదా అనుకుంటూ ఉంటాము. కానీ ఆ
పండులో ఆ మర్మం అనేది లేదు. ఏంటంటే దేవుని మాటలోనే ఆ మర్మం అనేది ఉంది. మనం కూడా చూస్తూ ఉంటాము, మన బిడ్డలకే కానీ మనం మనకి కలిగిన సమస్తం మనకు అనుకుంటూ ఉంటాము. ఏం చెప్తామంటే మీరు అటు వెళ్ళొద్దు, లేదంటే అది మీరు చెయ్యొద్దు, ఇది చేయటం వల్ల మీరు పాడైపోతారు అని కొన్ని కొన్ని సూచనలు అనేవి మరి చదువుకునే విద్యార్థులకే కానీ, మనకు కడుపును పుట్టిన పిల్లలకే కానీ, మరి మనకు తెలిసిన వారికే కానీ మనం ఏం చెప్తామంటే మంచి చెప్తాము, అది చెడు, దాని వైపు వెళ్ళొద్దు అని చెప్తాము. అయితే వాళ్ళు వింటే వాళ్ళు బాగుపడతారు, వినకపోతే దానివల్ల చెడు వల్ల ఏమవుతారంటే పతనం అయిపోతారు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఆ ఆజ్ఞను వీళ్ళు పాటించాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞను త్రోసిపుచ్చారు. అందుకని సర్పము ఎంత యుక్తి కలదై మరి మాట్లాడిందో చూడండి. ఒకసారి సర్పంలో ప్రవేశించి సాతాను చక్కగా మాట్లాడింది. ఏంటంటే ఇది నిజమా అని చెప్పినప్పుడు వెంటనే వీళ్ళు ఏమైపోయారంటే మరి ఆ మాట, దేవుని మాటను ధిక్కరించి ఆ పండుని కోసుకుని తిని మరి తన భర్త అయిన ఆదాముకు కూడా ఇచ్చింది అవ్వ. అందువలనే వారి పతనం ఎక్కడ మొదలైందంటే ఏదేను వనంలోనే మొదలైంది. మొదట భూమి ఆశీర్వదించబడింది. మరి తర్వాత వీళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ధిక్కరించారో అప్పుడు నుంచే ఏమైందంటే భూమి శపించబడింది. అప్పుడు నుంచే పతనం అనేది ప్రారంభమైంది. కాబట్టి దేవుని ప్రణాళిక అప్పుడే మరి ఏర్పడింది. మనం చూస్తూ ఉంటాము. అక్కడ కూడా మనము 3వ అధ్యాయంలో చూస్తాం. ఆయన ప్రణాళిక పతనమైపోయిన మనలను మళ్ళీ ఆయన ఉద్దేశం ఏంటంటే దూరం అయిపోయిన మనలను ఆయన దగ్గర చేసుకోవటానికి ఆయన ఒక మరి ప్రణాళిక, ఆయన ఉద్దేశము. కాబట్టే మరి అప్పుడే ఆయన ఒక ప్రణాళిక తీసుకున్నారు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువని చెప్పెను. అప్పుడు చూసారా, దేవుడైన యెహోవా ఆనాడే మరి అక్కడ మరి ఒక స్త్రీకిని మరి నీ సంతానంకి వైరము కలుగుద్దని దేవుడైన యెహోవా ఆ రోజునే మరి అక్కడ సర్పంతో చెప్పినట్లు మనము చూస్తూ ఉంటాము. అంటే సాతానుతో చెప్పినట్లు మనము చూస్తూ ఉంటాము. అంటే దేవుడు ఒక ప్రణాళిక అనేది ఏర్పరిచారనమాట. మనుషులు పతనం ఎందుకు అయిపోతున్నారంటే మరి వారు చేసిన తప్పిదముల వలనే, వారు చేసిన పాపముల వలనే, వారు చేతులారా తెచ్చుకున్న వాటి వల్ల బుద్ధి లేక బుద్ధిహీనులైపోయి వాళ్ళు ఏమైపోతున్నారంటే పతనానికి లోనైపోతున్నారు. అందుకని మనం చదువుకున్న మరి మరి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగంలో చక్కగా ఉంటుంది. ఏమనంటే మరి ఎలా ఉన్నారు అంటే మరి ఒకసారి 14వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారేమైపోయారంటే మరి చెడిపోయిన వారును అసహ్య కార్యములు చేయుదురు. చూసారా, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట. వాళ్ళు ఏమైపోతారంటే చెడు కార్యములను, అసహ్య కార్యములను చేస్తారంట. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, చాలామంది నాస్తికులైన వారు ఏం చేస్తారంటే మరి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు అని చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది సైంటిఫిక్గా కూడా మరి అవి నమ్ముతారే కానీ సైన్స్ పరంగా మరి నిజంగా మరి భూమి మీద ఈ సృష్టిని కలగజేసిన వాడు పైన ఆకాశమునే కానీ కింద భూమినే కానీ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను కలగజేసిన దేవుడైన యెహోవాను వారు నమ్మరు. ఎందుకంటే మరి ఇంత మేధస్సును, ఇంత శక్తిని ఆయన అనుగ్రహించాడు కదా. 8వ కీర్తనలో మనం చదువుతాం కదా, మరి మనుషునినంట కొంచెము తక్కువ వానిగా చేశాడు. ఆ కొంచెం ఏంటంటే మరణము తప్ప అన్నీ కూడా దేవుని వలె మనలను సృజించాడు. అందుకనే ప్రతి ఒక్క మానవుడు ఇప్పుడు ఏది కనిపెట్టినా, ఏది వస్తువుల్ని వాడుకునే వస్తువులే కానీ, తిరుగుచున్న వాహనాలే కానీ, మరి ప్రతి విషయంలో కూడా అట్టి జ్ఞానముని కలిగి ఉన్నాడు అంటే అది దేవుడు అనుగ్రహించిందే. కానీ మన సైంటిఫిక్గా చాలామంది అది నమ్మరు. నమ్మపోవడం వలన ఏమైపోతున్నారంటే కొంతమంది మరి దేవుడు లేడంటున్నారు, ఇది మా స్వయం శక్తితో కనిపెట్టామంటున్నారు. కాబట్టి అట్లా ఉండొద్దు, మీరు బుద్ధి కలిగి ఉండండి. బుద్ధి లేని వారిలాగా ఉండకూడదు. బుద్ధి లేని వారిలాగా ఉంటే అది మీకు మంచిది కాదు అని చక్కగా తెలియపరుస్తున్నాడు అనమాట. మనం చూస్తూ ఉంటాము.
మరి అందుకనే చక్కగా కీర్తనల గ్రంథంలో 14వ కీర్తనలో చక్కగా రాశారు. ఏంటంటే మరి పతనమైపోయిన మరి మానవ జాతి గురించి అక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 వర్గాలని చక్కగా రాయబడి ఉంది. దుష్టులను నీతిమంతులను చక్కగా రాశారనమాట. మంచివారు ఉంటారు, చెడువారు ఉంటారు. కాబట్టి 2 రకాల మనుషుల గురించి ఇక్కడ దేవుడు రాసి చక్కగా తెలియపరుస్తున్నాడు కదా. ఏంటంటే మరి మీరు ఎలా ఉన్నారు, మరి వివేకము కలిగి దేవుని వెతికివారు కలరేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడు. మీరు అలా ఉన్నారా అని చక్కగా రాస్తున్నాడు ఈ కీర్తనలో. అంతేకాదు మరి జలప్రళయానికి ముందు, మరి సొదొమ గొమొర్రాకు ముందు, ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశమునకు రాక ముందు, మరి బాబేలు గోపురం కట్టక ముందు, మరి వీటన్నిటి గురించి పతనం అయిపోయిన ప్రవర్తన అనేది దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే అంత మూర్ఖంగా ఉన్నారు అని కనిపిస్తూ ఉంటుందన్నమాట. జనాలు ఆ విధంగా మూర్ఖ పద్ధతిలో ఉన్నారు అని చక్కగా మరి కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఏంటంటే మరి పాపం లేదు, వారి పాపం చేయి వారందరికీ తెలివి లేదా? అసలు ఎంత క్వశ్చన్ వేస్తాడో చూడండి ఇక్కడ. తెలివి లేదా? పాపం చేసేవారు మీరు ఆలోచించట్లేదా? మీకు తెలివి లేదా? మీరు బుద్ధిహీనులుగా ఉన్నారా? మీరు బుద్ధి కలిగి నడుచుకునుడి అని సామెతల గ్రంథంలో చక్కగా రాస్తూ ఉంటారు. మీకెందుకు తెలివి లేదు అని చక్కగా అడుగుతున్నాడనమాట. మీరు మేలు అట్లా మరి యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయి వారందరికీ కూడా ఏమి లేదని అడుగుతున్నాడు. తెలివి లేదా అని చక్కగా అడుగుతున్నాడు. కాబట్టి బుద్ధిహీనులు అంటే ఏంటంటే ఇది హెబ్రీ భాషలో నాబల్ అని అర్థం ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే తెలివి లేనివాడు, తెలివి లేనిది, తెలివి లేక ఉన్నవారు అని అర్థం అనమాట. బుద్ధిహీనులు నాబల్ అనే హెబ్రీ భాషలో మరి ఈ పదానికి అర్థం అదనమాట. జ్ఞాపకం చేసుకోవాలి. తెలివి లేకోకుండా ఉంటే మనం ఏమైపోతామంటే మరి మన అడుగులు గుడ్డివారిలాగా ఉంటాయి. అందుకనే మనం ఏం చేయాలంటే విశ్వాసము కలిగి మనము ఉండాలి అని చక్కగా మరి 7వ వచనంలో చూసినట్లయితే సియోనులో నుండి ఇశ్రాయేలులకు రక్షణ కలుగును గాక, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. మనం చూస్తూ ఉన్నాం కదా. మరి ఏ దేవుడైన యెహోవా మరి ఏం చేస్తాడంటే చెరలో నుండి తన ప్రజలను రప్పిస్తున్నాడు. మరి తన ప్రజలు ఎవరు? మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలను ఎంతో ఇష్టముగా ఎన్నుకున్న ప్రజలు ఎవరంటే మనకిచ్చిన మొదటి పాఠంలో న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 7 నుంచి 22 వచనాలు చూసినట్లయితే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో తన ప్రజలైన ఇశ్రాయేలీయుల గురించి మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే మరి పాపం చేసి మరి దేవుడు మరి పాపం చేసిన వారిని దేవుడు ఏం చేస్తాడు? శిక్షించకుండా వదలడు. ఆయన చెప్తున్నాడు, నా ప్రజలైనంత మాత్రాన పాపము చేస్తే నేను వారిని మితముగా శిక్షిస్తాను, కానీ శిక్షించకుండా వదలను అని దేవుడే ఏం చెప్తున్నాడంటే యెహెజ్కేలు గ్రంథంలో చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు తను ఏర్పరచుకున్న జనాంగం అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని శిక్షించడానికి న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మనం చూస్తూ ఉంటాము. శత్రువుల చేతుల్లో మరి పెట్టేశాడు ఇశ్రాయేలీల ప్రజలను. ఎందుకు పెట్టారు అంటే వారు అవిధేయత వలన, దేవుని మాటను ధిక్కరించడం వలన ఏం చేశారంటే దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల ప్రజలను మరి శత్రువుల చేతికి అప్పగించాడు. మనం చూస్తాం కదా. మరి మొదట్లో కూడా అక్కడ ఏం చేశాడంటే నీ వలన భూమి శపించబడింది కాబట్టి నీవు ప్రసవ వేదన గడుచు పిల్లలకు అంటావని ఆనాడు ఆదాము అవ్వకి అక్కడ శపించినట్లు మనము చూస్తాము. నోవాహు కాలంలో మరి జలప్రళయము వచ్చేసి అక్కడ పాపంతో నిండిపోతున్న ఆ ప్రదేశాన్ని దేవుడు ముంచివేసినట్లు మనము చూస్తాము. అదే విధముగా మరి సొదొమ గొమొర్రాలో పాపం ఎక్కువైపోయినప్పుడు ఆ పాపాన్ని తట్టుకోలేక అక్కడ ఆ దేశాన్ని నాశనం చేసినట్లు చూస్తాము. అదేవిధంగా మరి జ్ఞానము కలిగి ఏం చేస్తున్నారంటే దేవుణ్ణే ఒక గోపురాన్ని కట్టి దేవుని దగ్గరికే వెళదామని మరి చక్కగా బాబేలు అనే ఒక గోపురాన్ని కట్టుకుంటూ వెళుతున్నప్పుడు దేవుడు వారి భాషలను తారుమారు చేసినట్లు మనము
చూస్తుంటాము. అంతేకాదు ఇశ్రాయేలీల ప్రజలు కూడా మరి అవిధేయత వలన దేవునిని విశ్వాసించలేక వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు కూడా మరి వారిని శత్రువుల చేతికి అప్పగించినట్లు చూస్తాము. అంటే మొట్టమొదటిగా పతనం అవటానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడమే మరి పతనం అవటానికి కారణము. అందుకనే మరి మాట వినుట శ్రేష్టము అని తెలియపరుస్తుంది. పొట్టేళ్లను కానీ నీవు బలులను కానీ నువ్వు ఎన్ని అర్పించినా అవి వ్యర్థమే, కానీ మాట వినుట శ్రేష్టము. కాబట్టి ఆ మాట దేవుని గురించిన మాట, దేవుడు చెప్పిన ఆజ్ఞను నీవు వినాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలా విన్నారు కాబట్టి మరి కొంతమంది మరి అనేక నోవాహు గారి కుటుంబము రక్షించబడింది. మరి లోతు తన కుమార్తెలతో మరి రక్షింపబడ్డాడు. మరి అబ్రహామును చూసినట్లయితే దేవుని మాటను విధేయత కలిగి విన్నాడు కాబట్టే అంతగా జనములకు తండ్రిగా ఆశీర్వదింపబడ్డాడు. మరి ఆయనకంటూ ఒక మరి అబ్రహాము దేవుడు అని, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని ఒక బిరుదునే తెచ్చుకున్నాడు. మనం కూడా చూస్తూ ఉంటాము. దేవుని మాటను వినకపోతే ఏమైందంటే ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు తనకిష్టమైన ప్రజలనే మరి ఏం చేశాడంటే శత్రువుల చేతికి అప్పగించేశారంట. దేవుడు తన ప్రజలైన మరి ఇశ్రాయేల్ ప్రజలు అవిధేయతగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే గద్దిస్తున్నాడు. మరి గద్దించారు. మరి ఏం చేశారంటే వారి శత్రువులకు అప్పచెప్పేసి మరి వారిని ఏం చేశారంటే మరి పట్టించుకోనట్టుగా మనము చూస్తూ ఉంటాము. దేవుణ్ణి కాదనడం, మరి విడిచిపెట్టడం, మరి పాపం చేయటం, శత్రువుల చేత బానిసలుగా చెరగొనపోబడడం వల్ల పశ్చాత్తాపంతో దేవుని వైపు మరలడం, దేవుడు నియమించిన న్యాయాధిపతుల ద్వారా విడుదల, ఈ విధంగా మరి కాలక్రమేణా కథ జరుగుతూ వస్తుంది. అయితే మరి ఆ తరం గతించిపోయిన తర్వాత మనం న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. అయితే ఒక్క తరం వచ్చిందంట. ఆ తరం ఏంటంటే యెహోవాను ఎరుగని తరం వచ్చేసింది. అంటే చూడండి, దేవుడును కలిగిన సొంత జనులే మరి వాళ్ళు ఏం చేశారంటే దేవుడు ఎరుగని మర్చిపోయారంట. అసలు దేవుని పేరు కూడా తెలియని తరం వచ్చిందంట. ఆ తరంలో ఇశ్రాయేలులు చేసిన కార్యములు ఎరుగని మరి తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలులు దేవుని మరిచి బయలుదేవతను ఆరాధిస్తున్నారంట. మరి హస్తారోతు దేవతను పూజించారు. అక్కడ యెహోవా కోపాగ్ని ఏమైందంటే ఇశ్రాయేలు మీదకి మరి వచ్చింది, పారజూసెను. అంటే దేవుని కోపము ఇశ్రాయేల్ జనాంగం మీదకు వచ్చి దేవుడు వారిని ఏం చేశాడంటే శత్రువుల చేతికి అప్పగించేశాడు. శత్రువుల చేతికి ఎందుకు అప్పగించాడంటే వాళ్ళు చేసిన కీడును బట్టి, మరి వాళ్ళు చేస్తున్న బయలుదేవత ఆరాధనను బట్టే కానీ, మరి దేవునిని విసర్జించడం బట్టే కానీ, అన్య దేవతలను ఆరాధించడం బట్టే కానీ యెహోవా కోపాజ్ఞ వారి మీదకి రగులుకుంది. హస్తారోతు దేవతని కానీ మరి వాళ్ళు పూజ చేయడం వలన ఇంత ఘోరం చేసినందుకు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించేశాడు. తర్వాత ఇశ్రాయేలు దేవుని దగ్గరికి వచ్చి మరి వాళ్ళు మరి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కూడా వాళ్ళకి తోడై ఉన్నాడు. కాబట్టే అలా మరి మనం చూస్తూ ఉంటాము. దేవుడు ఏమంటున్నాడంటే వారు చేసిన దోషములు బట్టి వారిని మరి క్షమిస్తాను, కానీ వారిని శిక్షించకుండా వదిలిపెట్టను అని తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి మనము ఆలోచించాలి. మనం చేసిన దోషములు, పాపములు కానీ ఏమైనా మన పతనానికి దారి తీస్తున్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని బట్టి దేవుడు ఏదన్నా చిన్న శిక్ష విధించినప్పుడు దానిని మనం స్వీకరించి మనం దాన్ని సరిచేసుకునే వ్యక్తుల్లాగా ఉంటున్నామా, లేదంటే మళ్ళీ దేవునినే మనము మరి వ్యతిరేకించే వ్యక్తుల్లాగా ఉంటున్నామా ఒకసారి మనమే జ్ఞాపకం చేసుకోవాలి. మన గర్వంగా ఉన్న, అందుకే గర్వానికి ముందు ఏమవుద్దంటే మరి మన సామెతల గ్రంథంలో అంత చక్కగా మరి ఉంటుంది కదా, మరి నాశనానికి ముందు ఏమి నడుస్తుందంట, గర్వము నడుస్తుందంట. అందుకే పతనానికి మనకి కారణం ఏంటంటే కొన్ని చక్కగా రాసిపెట్టి ఉన్నారు.
చెప్తున్నారు మనం చూస్తూ ఉంటాము సామెతల గ్రంథంలో ఎక్కువగా. అవి మనలో ఏమైనా అహంకార దృష్టియు, మరి గర్వము మాటలను, మరి చెడు మనసును, ఇవి ఏవి కూడా మీలో ఉండకుండా జాగ్రత్తగా చూచుకునుడి అని తెలియపరుస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు కారణం అంటే మన పతనానికి కారణం తెస్తాయి. ఆ పతనం ఎందుకు వచ్చింది అంటే దేవుని మాట వినకపోవటం వలనే పతనం అనేది మొదలవుతుంది. కాబట్టి దేవుని మాట వినేవారిలాగా మనము ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగము మరి అంత గొప్ప దేవుణ్ణే మర్చిపోయి వాళ్ళు ఆ బయలుదేవతను ఆరాధిస్తున్నారంట. బయలుదేవత అంటే ఎవరంటే సూర్య ఆరాధన, సూర్యదేవుడికి ఆరాధన చేస్తున్నారంట. అది దేవునికి నచ్చలా. ఎందుకంటే సృష్టిని చేసిన దేవుడు సృష్టిలో ఉన్న సూర్యునే కానీ, చంద్రునే కానీ, ఆకాశంలో నక్షత్రాలనే కానీ, భూమి మీద పాకు ప్రతి జీవినే కానీ, మనుషులనే కానీ సృజించిన దేవుని మరచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సృష్టిని పూజిస్తున్నారు. అందువల్ల దేవుడి కోపాగ్ని ఇశ్రాయేలు జనాంగాన్ని మీదకు వచ్చి వారిని శత్రువుల చేతికి అప్పగించేశారు. శత్రువుల చేతి నుంచి కాపాడడానికి న్యాయాధిపతులకు అప్పగించారు. న్యాయాధిపతుల వల్లనే వాళ్ళు మరి బుద్ధి కలిగి ఉండాలని న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా వారిని ఒక చెర నుంచి తర్వాత మళ్ళీ బబులోను చెరకి అలా ఈ విధంగా శత్రువుల చేతికి ఇశ్రాయేలును అప్పగించుకుంటూనే వచ్చినట్లు మనము చూస్తూ ఉంటాం. ఎందుకు కారణం అంటే మాట వినకపోవటం వలన వారి పతనం అనేది ప్రారంభమైంది. కాబట్టి దేవుని మాట మనము జాగ్రత్తగా ఆలకించి దాని ప్రకారం నడుచుకునేయాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకని నా మాట విని నా ఆజ్ఞలు గైకొనిన వాడే మరి చక్కగా దేవుని నిత్య జీవానికి వారసుడవుతాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ విధంగా చూసినట్లయితే మనం రెండవ పాఠం చూసినట్లయితే రెండవ పాఠంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 10 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక కనిపిస్తూ ఉంటారు. ఎవరంటే తిమోతికి అపోస్తుడైన పౌలు చక్కగా రాస్తున్నాడు. ఈ అధ్యాయంలో అంతా కూడా అబద్ధ బోధకుల గురించి చక్కగా వివరిస్తున్నాడు. అబద్ధ బోధకులు వస్తున్నారు సంఘంలో. ఆ అబద్ధ బోధకులు ఉన్నాయి కాబట్టి కడవరి దినాల్లో ప్రజలను మరి భ్రష్టపరిచే మరి భ్రష్ట బోధలు అనేవి బయలుదేరి వస్తున్నాయి. కాబట్టి తిమోతి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని పౌలుకు చక్కగా తిమోతికి రాస్తున్నాడు. మనకి తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే అప్పుడు ఆ ధర్మ విరోధి మరి వస్తున్నాడంట, బయలుపరచబోతున్నాడు కాబట్టి అని చక్కగా రాసి పెట్టాడు. ఏంటి ధర్మ విరోధి అంటే దేవునికి మరి కాకుండా మరి దేవుని పక్షం కాకుండా అధర్మంగా ఉండే ధర్మ విరోధి. క్రీస్తు అంత్యకాలపు క్రీస్తు బోధలు వస్తున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చక్కగా మోసపురిచే బోధలు వస్తున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని బుద్ధి లేని వారిలాగా మీరు ఉండొద్దు, వివేకము కలిగి మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోండి మరి అన్ని తెలియపరుస్తున్నాడు దేవుడు. మరి ఏంటంటే మరి గొర్రె చర్మము కట్టుకుని తోడేళ్ళు వస్తాయంట కాబట్టి మీరు వివేకము కలిగి మీరు నడుచుకోవాలి అని దేవుడు చక్కగా మరి రాస్తున్నాడు. ఎందుకంటే సంఘములో ఇప్పుడు చూస్తున్నాం మనము మరి దుర్బోధలు వచ్చేసి మీ బోధ అది మా బోధ ఇది అని మరి దేవునిని ఒకే క్రీస్తుని అనేక రకాలుగా బోధిస్తూ బోధనను విభిన్న బోధలుగా తయారు చేస్తూ క్రీస్తుని కాకుండా మోసపురిచే బోధలు అనేవి వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంత్యకాలంలో అని చక్కగా అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియపరుస్తున్నాడు. అందుకనే మరి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తాము, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలు వెళ్ళుచున్నారు కనుక ప్రతి ఆత్మయు నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకునుడి అని తెలియపరుస్తున్నాడు. మరి చాలా జాగ్రత్త. మరి అనేకమైన అబద్ధ ప్రవర్తనలు వస్తున్నారు లోకంలోకి. అనేకమైన వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే ఇది దేవుని ఆత్మ అన్నట్టే ఉంటుంది కానీ దేవుని ఆత్మది కాదు. చాలా జాగ్రత్తగా గమనించండి. మరి మనం చూసినప్పుడు కొంతమందిని చూస్తే అమ్మో వీళ్ళంతా మరి ఎంత దైవజనులని వాళ్ళు లేరు అనిపిస్తుంది కానీ జాగ్రత్త మీరు పరీక్షించుకోండి అని చక్కగా మరి యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం మొదటి వచనంలో చక్కగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా పరీక్షించుకోండి. మీ సంఘములో దుర్బోధలు ఏమైనా ఉన్నాయేమో మరి ఆ దేవుని కాకుండా
క్రీస్తుని కాకోకుండా మరి ఏమైనా ఈ లోకానుసారమైన దుర్బోధలు వస్తున్నాయేమో జ్ఞాపకం చేసుకోండి. మీకు బుద్ధి కలిగి ఉండండి, వివేకము కలిగి ఉండండి. అలాంటి కలిగిన వారి కోసమే దేవుడు అంట ఎదురు చూస్తున్నాడంట ఆకాశం నుండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకని ఆ విధంగా మీరు ఉండాలి అని చక్కగా రాయబడి ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేవిధంగా మనం చూసినట్లయితే మరి ఆదాము వలన ఏ విధంగా మరి పాపం అనేది మనకి ఆదాము వలన వచ్చిందో మరి మనం చూస్తూ ఉంటాము. ఆదికాండం 2:17 వలన చూసినట్లయితే నీవు ఈ పండు తిన్న వెంటనే నీవు చచ్చదవని ఆ రోజు మరి చక్కగా తెలియపరిచారు. అదే విధముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:22 చూసినట్లయితే ఆదామునందు అందరూ మృతి పొందుచున్నారు అని రాయబడి ఉంది. చూసారా, ఆదామునందు మాత్రమే అందరూ కూడా మృతి పొందుచున్నామంట. ఎందుకు మృతి పొందామంటే ఆజ్ఞ అతిక్రమం వలన పతనం అనేది ప్రారంభమయ్యి ఆ పతనం వలనే మనం అందరము దేవుని ఉద్దేశాలని దూరపరుచుకున్నాము. దేవుని ఉద్దేశాలని మనం ఏం చేసామంటే మరి ఈ లోకంలో నుంచి మనము వ్యతిరేకించాము. దూరం అగుట వలన ఆయన ఏమయ్యాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాలని ఆశపడ్డాడు. పతనమైన మన జీవితాలను మరి ఆయన ఉద్దేశం ఏంటంటే మనలను తన రక్తంలో కడిగి తిరిగి మళ్ళీ ఆయన పునరుద్ధరించుకోవాలనే ఆయన ఆశ. అందుకనే ఆయన చక్కగా మరి రాస్తున్నాడు. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2:2 ఉంటుంది కదా, మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును ఆయన శాంతికరమై ఉన్నాడు. చూసారా, మన పాపములకే కాదు ఆయన సర్వలోకమునికి కూడా, సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపమును కూడా ఆయన తీసివేయడానికి అర్హుడిగా ఉన్నాడు. ఎందుకు అంటే మనము మునుపు ఏ విధంగా ఉన్నామంటే చక్కగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో చక్కగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే మొదట మీరు మరి చక్కగా 2:14 చూసినట్లయితే క్రీస్తు రక్తము వలన 13 చూసినట్లయితే అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూసారా, మునుపు ఎలా ఉన్నాం మనము? మన పూర్వీకులు చేసిన దాన్ని బట్టి మనం చక్కగా హెబ్రీయులు రాసిన పత్రిక 4 కూడా చూస్తూ ఉంటాం కదా. అక్కడ కూడా ఏమైపోయారంటే మన పితరులైన అవిధేయత వలన మనకి పాపం వచ్చిందని హెబ్రీయులు రాసిన పత్రికలో చూస్తాము. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అయినను మునుపు దూరస్తులైన అంటే మన పితరులు ఎవరు? మన పితరులైన వారు ఆదాము అవ్వ చేసిన పాపం బట్టి మనం ఏమైపోయామంటే క్రీస్తుకు మనము దేవునికి దూరం అయిపోయాము. దూరం అయిపోయి మనలను ఆయన ఉద్దేశం ఏంటంటే మనలను సమీపస్తులుగా చేయటమే ఆయన ఉద్దేశము. అలాంటి ఆ ఉద్దేశము వలనే ఏం చేస్తున్నాడంటే అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును మన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చూసారు కదా, ఉభయులను ఏకంగా చేశాడు. కాబట్టి మనము పతనమైపోతున్న మనలను రక్షించడానికి దేవుని యొక్క ఉద్దేశములు ఏంటంటే మరి న్యాయమైనవి, నీతి కలిగినవి. ఆయన ఉద్దేశములన్నీ కూడా మన పక్షాన మరి సఫలపరిచే దేవుడు కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి 3వ పాఠంలో చూసినట్లయితే లూకాసు సువార్త 18 మనం చూస్తాము. ఏంటంటే చక్కగా 18 నుంచి 27 వరకు మనకి ఇచ్చి ఉన్నారు. అక్కడ ఒక అధికారి ఆయన చూసి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు యేసు నేను సత్పురుషుడనని నీవేలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు అని చక్కగా ఆ అధికారితో మరి యూదుల అధికారి అయిన నికోదేముతో చక్కగా మత్తయి సువార్త, మార్కు సువార్తలో కూడా మనము
చూస్తూ ఉంటాము. ఏం చెప్తున్నాడంటే, సత్పురుషుడా, చక్కగా సద్బోధకుడా అని చక్కగా పిలుస్తున్నావే, దేవుడు ఒక్కడే మంచివాడు తప్ప మరి ఇంకొకడు లేడు కదా అని నీకు తెలిసి నువ్వు పిలుస్తున్నావంటే అని చక్కగా దేవుడు అడిగినప్పుడు, అవును నాకు తెలుసు, నువ్వే సద్బోధకుడు, నువ్వు మంచివాడు అని తెలుసు, అయితే నేను నిత్య జీవానికి వారసుడగటకు నేనేం చేయాలి అని అడిగినప్పుడు ఏం చెప్తున్నాడంటే, నీకు చక్కగా ధర్మశాస్త్రం గురించి తెలుసు కదా, ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నీ పాటించమని. మరి నరహత్య చేయవద్దు చక్కగా రాస్తున్నాడు ఇక్కడ. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రుల సన్మానింపుము, ఆజ్ఞలు నీ వెరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటిని అనుసరించుచున్నాను అని యేసుని అన్నప్పుడు యేసు అంటున్నారు కదా, నీకొకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి మరి చక్కగా ఏం చేయమంటున్నాడంటే, పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు నన్ను వచ్చి వెంబడింపమని చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడి మరి యేసును చూసి మరి వెళ్ళిపోయాడంట. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసయ్య చెప్తున్నారు కదా, మరి ఎక్కువ ధనమున్నవారు పరలోక రాజ్యంలో వెళ్ళట మరి అసంభవం అని తెలియపరుస్తున్నాడు. అంటే ధనము గురించి ఆయన ఈ మాట తెలియచెప్పలేదు. మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ మరి యూదుల అధికారి అయిన నికోదేము ఏం చెప్తున్నాడంటే, మరి ధనము గురించి చెప్పలా. ఎందుకంటే ఆయన అబ్రహామును ఆశీర్వదించాడు, గొప్ప జనములకు తండ్రిగా చేశాడు, ఆయనకి కలిగిన ఆస్తి ఎక్కువగా ఉంది. అంతేకాదు ఏబు చూసినట్లయితే గొప్ప ఆస్తివంతుడు. ఇంకా బైబిల్లో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం ఆస్తి పరుల్ని. అయితే దేవుడు ఆస్తి అని ఉద్దేశించి ఈ మాట చెప్పలేదు, కానీ ఆ ఆస్తి వల్ల దేవునికి దూరం అయిపోతామేమో, కాబట్టి మనము పతనం అయిపోతాం. అందుకనే మరి మనం తప్పిపోయిన కుమారుని చూసుకుంటూ ఉంటాము. మరి ఆస్తిని తీసుకుని ఏమైపోయాడంటే, తన జీవితం అంతా పాడైపోయి మరి పతనం అయిపోయిన స్థితికి వచ్చినప్పుడే తన తండ్రి ఇంటిని కనుగొని తండ్రి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినట్లు చూస్తూ ఉంటాము. తండ్రి కూడా క్షమించి మళ్ళీ హక్కును చేర్చుకున్నట్లు చూస్తూ ఉంటాము. అంటే ఏంటంటే ఆస్తి వలన మన జీవితాలు పాడైపోతాయి. కాబట్టి ఏమని చెప్తున్నాడంటే, నీవు అది కాదు, నువ్వు దాన్ని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించమన్నాడు. జక్కయ్యని చూసినట్లయితే, మరి నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నాను వారికి 2 వంతులు మళ్ళీ నేను 4 వంతులు ఇచ్చేస్తానని దేవుని యొక్క మరి దగ్గర వడంబడిక చేసుకున్నాడు. ఆ విధంగా చేశాడు కాబట్టే ఇతడును అబ్రహాము యొక్క కుమారుడే అని వాగ్దానము చేసి ఆయన తెలియచేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు ఇక్కడ కూడా చూసినట్లయితే, ఇక్కడ ఆస్తిని అమ్మి వచ్చి నన్ను వెంబడించమంటే మాట వింటాడో వినడో అని ఒక ఉద్దేశం అనేది దేవుని యొక్క మరి ఆలోచన అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మరి ఆ మాట విన్నాడు, అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు, విధేయత కలిగి ఉన్నాడు కాబట్టే మరి అక్కడ అనేక జనములకు తండ్రిగా ఉన్నాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, ఇతను ఆస్తిపరుడే కానీ మాట వింటాడో వినడా. ఇవన్నీ నేను చేస్తూనే వస్తున్నానయ్యా ఈ ఆజ్ఞలన్నీ అంటే, అయినప్పటికీ నీకు ఒకటి కొద్దిగా ఉంది అంటున్నాడు. ఏంటంటే మాట వినటం అనేది, విధేయత అనేది చూపించటం లేదు. కాబట్టి దానివల్ల నీవు పడిపోతావు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని తెలియపరుస్తూ నీవు వచ్చి నన్ను వెంబడించు అంటే, ఈ యవ్వనుడు మిగిలి మరి వ్యసనపడుతూ మరి ఈ అధికారి ఏం చేస్తాడంటే వెళ్ళిపోయినట్లు చూస్తాము. అప్పుడే చక్కగా చెప్తాడనమాట. ఇది వినిన వారు అలాగైతే మనం చూస్తూ ఉంటాము. 26వ వచనంలో, ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. చూసారా, మనుషులకు అసాధ్యములు అనుకుంటున్నారు, కానీ ఇది దేవునికి మాత్రమే సాధ్యము. కాబట్టి అని దేవుడి, ఎందుకంటే అక్కడ మనం పై వచనంలో చూస్తూ ఉంటాము, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభమో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమని చెప్పాను. ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ మాట అంటే, ధనవంతులు దేవుని రాజ్యంలో చేరరని కాదు, కానీ అక్కడ చూసినట్లయితే ధనవంతుల వలన వారు
ధనం ఉండటం వలన గర్వంతో వాళ్ళు పతనం అయిపోతారు. ఆ పతనం వల్ల దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. కాబట్టే దేవుని మాట ఏం చెప్పాడంటే, మాట వినటమే ఆయనకి శ్రేష్టము. కాబట్టి దాని వలన మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. అలా మనం పతనమైపోతున్న మనలను ఆయన వచ్చి కలిపి రక్షించి మన పాపములను మన అపరాధములను మరి ఆయన దగ్గర మనం ఒప్పుకున్నవాడు వెళ్తే ఆయన మరి చక్కగా యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. మనము చచ్చిన వారు ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఆయన రక్తములో మనల్ని కడిగి మనం పవిత్రపరిచినట్లుగా చూస్తూ ఉంటాము. ఆ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు నీన పాపముల నిమిత్తం వచ్చి పతనమైపోతున్న మనలను మరి తిరిగి పునరుద్ధరింప చేయటమే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆయన ఉద్దేశానికి మనము తలవంచుకుంటూ ఆయన మార్గంలో మనం వెళ్ళినట్లయితే మరి మరి మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే కొన్ని విషయాలలో మరి సృష్టిని సృజించిన దేవుడు, మనిషిని సృజించిన దేవుడు మాటను మనం ఏం చేస్తున్నామంటే మనము మన మీదే సృజించిన వాని మీదే మనము తిరగబడుతున్నాము. కాబట్టి అలా ఉండకూడదు అని చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము విశ్వాసముతో ఆయన కృప యొద్దకు చేరి ఆయనలో మనం ఐక్యపడి మరి ఆయనతోనే జీవిస్తూ మనలను విమోచించడానికి వచ్చిన మరి సృష్టికర్త కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన రక్తములో మన పాపములు కడుక్కునేడలా పతనమైపోతున్న మన జీవితాలను తిరిగి పునరుద్ధరించగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధాత్మ సహవాసముతో యేసుక్రీస్తు ప్రభువారిని వెతికినట్లయితే మనము ఆయన మనల్ని ఏం చేస్తాడంటే మన పట్ల ఆయన చేయవలసిన కార్యాలు, మన పట్ల ఆయనకు ఉన్న తలంపులు, మన పట్ల ఉన్న ఆయన ఉద్దేశములు మన ఎడల సఫలం చేయడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ మరి పతనం అయిపోతున్న జీవితాలను కూడా పాడైపోతున్న వాటిని కట్టువాడును నేనే అని యెషయా గ్రంథంలో చెప్తున్నట్లుగా పాడైపోయిన జీవితాలను ఆయన బాగు చేయువాడు. కాబట్టి మరి ఎందుకు పనికిరాని వాటిని ఆయన తిరిగి కట్టువాడు. కాబట్టి కట్టువాని దగ్గరికి మనం వెళ్తే ఆయన మనలను తిరిగి మళ్ళీ పునరుద్ధరింపజేస్తాడు. అట్టి దీవెన కృపను మనం అందరం పొందుకోవాలి. ఇశ్రాయేలీలకు కూడా అట్టి కృపను అట్టి యోగ్యతను మళ్ళీ దేవుడు తిరిగి అనుగ్రహించాడు. ఎందుకంటే మన దేవుడు కృపావాత్సల్యత కలిగిన వాడు. మరి ఆయన కోపపడినను కూడా మరి ఆయన ఏం చేస్తాడంటే తన కృపా సమృద్ధి వలన మన ఎడల జాలిపడే దేవుడు. కాబట్టి మనము ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మనలను క్షమించి మన పాపములను క్షమించి మనల్ని పవిత్రులుగా పరిచి ఆయన రక్తంలోకి మనం స్వీకరించినట్లయితే ఆయన రాజ్యంలోకి మనలను చేర్చుకోవడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. అట్టి కృపను మనందరికీ పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమును తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. యేసు నామముని మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, మా కోసం ప్రభువైన ఈ లోకానికి వచ్చి సృష్టిని సృజించి సృష్టిలో ఉన్న వాటిని మాకు సమస్తము అనుగ్రహించి అయ్యా మేము పాడైపోతున్న మమ్మలను తిరిగి పునరుద్ధరింప చేయడానికి ప్రభువా నీ ప్రణాళికతో నీ ఉద్దేశములు మా ఎడలనైనా ఎంతో గొప్పవై ఉన్నాయి. కాబట్టి ప్రభా దాని ప్రకారం మేము నడుచుకునేలాగున నీ కృప మా ఎడల అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.